జై శ్రీ మహాకాల్. ధనం మూలం ఇదం జగత్. ప్రతి దానికి జీవితంలో డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. డబ్బు ఒక ఫామ్ అయితే, ఇంకో ఫామ్ వచ్చేసి ఐశ్వర్యం. అరే! డబ్బుకి, ఐశ్వర్యంకి తేడా ఏముందిరా అనుకుంటారా? డబ్బు ఒక రకము, ఐశ్వర్యం ఒక రకము. డబ్బు లిక్విడ్ క్యాష్ రావచ్చు, ఎళ్ళిపోవచ్చు. మీకు కోట్ల రూపాయల సంపాదన ఉన్నా సరే, మీకు దాంట్లో తృప్తి రాకపోవచ్చు. ఐశ్వర్యం అంటే మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కావచ్చు. గట్టిగా ఒక రూ. 10,000, ఒక రూ. 20,000, ఓ రూ. 25,000, ఓ రూ. 1,00,000 సాలరీ ఉన్నా సరే, దాంట్లో ఆ డబ్బు సద్వినియోగం అవుతుంది చూసారా? అంటే మనము ఒక రూ. 10,000 చెప్పా కదా ఎప్పుడో, ఆ రకంగా ఎంత తెచ్చినా దాంట్లో వాడి కొంచెం దాచుకొని సేవింగ్స్ చేసుకొని ముందుకెళ్తుంటారు. డబ్బు కోసం పెద్దగా ప్రాకులాడే అవసరం రాదు. ఎప్పుడు పుష్కలత ఆ చిన్న దాంట్లో కూడా పుష్కలత ఉంటదనమాట. చాలా మందికి కూడా పుష్కలమైన జీవితం అనిపిస్తుంటది. మనము హ్యాపీగా ఉన్నాం. ఇది చీట్లేసుకున్నాం. దీంతో ఇప్పుడు దాచుకున్నాం. ఓ బంగారం కొనుక్కున్నాం. హాస్పిటల్‌కి పోసే కర్మ లేదు. వేస్ట్ అయిపోయే ఇది లేదు. ఈఎంఐలు కొనాల్సిన అవసరం లేదు. ఏదన్నా దాచుకొని కొనుక్కుంటుంటారు. ఆ అదృష్టం అనేది చాలా తక్కువ మంది దొరుకుతుంది. ఎప్పుడు దొరుకుతుందంటే లక్ష్మీ కటాక్షం ఉన్న రోజే అలాంటి అనుభూతి మన జీవితంలో తెలుస్తుంది. అనుభవిస్తాం అన్నమాట మనం. లేకపోతే ఎన్ని కోట్లొచ్చినా, ఎన్ని లక్షలొచ్చినా, ఎన్ని వేలొచ్చినా తీసుకెళ్ళి బూడిదలో పోయడమే. ఉపయోగం ఉండదు. సంతోషం ఉండదు. ఒక ఆనందం గూడా ఉండదు మన జీవితంలో. ఇలాంటి సమస్యలకి విద్య అరణ్య ప్రోక్త స్వామి వారు ఒక మంచి తంత్రం చెప్పారు. అంటే లక్ష్మీ మంత్ర సంపుటీకరణ చేసి అమ్మవారికి నివేదించడం. ఇలా చక్కగా 2 తమలపాకులు తీసుకొని అమ్మవారికి శుద్ధమైన తేనె ప్రతిరోజు అమ్మవారికి నివేదించడం అన్నమాట. అయితే ఇది ప్రతిరోజు చేయాలి. దీంతో పాటు ఒక అద్భుతమైనటువంటి మంత్రాన్ని ఇచ్చారు మనకి. ఈ మంత్రం చాలా పవర్‌ఫుల్. చాలా మందికి తెలిసుండొచ్చు. కానీ దీన్ని ఒక విధి ప్రకారం చేస్తేనే ఇది సిద్ధిస్తది. మంత్రం వచ్చేసి ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మ్యై నమః. ఈ మంత్రం నైవేద్యం పెట్టి లక్ష్మీదేవికి ఈ మంత్రాన్ని ఉచ్చరించండి. స్టార్టింగ్‌లో మీరు 1000, 8 చేసిన తర్వాత ఈ మంత్రంకి ఓపెన్ అవుతుంది. 11,000 చేసిన తర్వాత ఈ మంత్రం మీకు సిద్ధిస్తుంది. 1,00,000 నుంచి 5,00,000 చేసిన తర్వాత ఈ మంత్రం మీ జీవితంలో ఐశ్వర్యాన్ని అద్భుతంగా కురిపిస్తుంది. పూజ అయిపోయిందండి గురువుగారు. ఈ తేనెని ఏం చేయాలో సందేహం ఉంటుంది. ఈ తేనెని మీరు మీ ఇంటి వారు మాత్రమే స్వీకరించాలి. ఓకేనండి. బయటి వాళ్ళకి ఇది ఇవ్వకూడదు. ఎందుకంటే ఇది లక్ష్మీప్రదమైనది కాబట్టి మీ భార్య, బిడ్డలు స్వీకరిస్తే సరిపోతుందండి. ఇది రహస్యమైన మంత్రమే. కానీ అర్హత అనేది ఒకటి ఉంటది. ఎవరికైతే భగవంతుడు అర్హత ఇస్తాడో వారు మాత్రమే దీన్ని సంపన్నం చేసుకోగలరు. మీరు ఆపకుండా అమ్మవారికి లక్ష్మీ అమ్మవారికి ఈ విధంగా నైవేద్యం సమర్పించండి ప్రతిరోజు. అదే విధంగా వచ్చేసేసి నేను చెప్పిన మంత్రాన్ని ప్రతిరోజు చేయండి. ఫస్ట్ 1008 టైమ్స్ అవ్వగానే ఇది ఓపెన్ అవుతుందనమాట. మీకు మంత్రం సిద్ధించడం కోసం ఓపెన్ అవుతుంది. 11,000 చేయండి. మంత్రం సిద్ధిస్తుంది. 1,00,000 నుంచి 5,00,000 పూర్తి చేయండి. దీనికి రుద్రాక్ష మాల వాడకూడదు. కేవలం స్ఫటికమాల లేని పక్షాన తామర గింజ మాల మాత్రమే ప్రయోగానికి పనికొస్తుంది. మీరు ప్రయత్నించండి. మీ జీవితంలో ఐశ్వర్యాన్ని తెచ్చుకోండి. డబ్బు కాదు. డబ్బు వస్తుంది. డబ్బు వెళ్ళిపోతుంది. ఐశ్వర్యం అనేది స్థిరమైనది. నమస్కారం.